హాయ్ అండి, హలో అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్. నా పేరు అశ్విని. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని చివరి దాకా చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను సోమవారం రోజు, గురువారం రోజు మార్నింగ్స్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగతా రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. చూడండి, ఎన్ని రోజులు అయింది కదా ఇంట్రొడక్షన్ చెప్పి. అండ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను అని చెప్తున్నారు కానీ చేయట్లేదు అని కూడా మీరు అనుకుంటా ఉండుంటారు. ఫస్ట్ వీటన్నిటికంటే ముందు నేనైతే మీకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ అందరూ కూడా చక్కగా భోగభాగ్యాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఈ టైటిల్లో చూసారు కదా, ఇంకా బ్యాక్ అన్నమాట. ఖచ్చితంగా ఇక నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్ గా పోస్ట్ చేస్తాను. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వను. అండ్ రీజన్ ఎందుకో తెలుసా, నేను 2 months 1 week ఉంటే 2 months అవుతుంది నేను వీడియోస్ పోస్ట్ చేసి. సడన్ గా బ్రేక్ పడింది అనమాట. యాక్చువల్ గా నేను కావాలని తీసుకున్న బ్రేక్ కాదు. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇది ఇక్కడికి ఆల్రెడీ మేము షిఫ్ట్ అయిపోయాము. మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి. మేము ఇంటికి షిఫ్ట్ అయిపోయాము అనమాట. ఇక్కడికి వచ్చేసి ఆల్రెడీ ఉంటున్నాము. సో మీరు మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్, ఎందుకంటే ఇంకా కమింగ్ వీడియోస్ అన్ని కూడా చాలా 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 మంచి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయబోతున్నాను. సో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. ఇక్కడికి షిఫ్ట్ అయ్యే ముందు కొంచెం వర్క్ ఉంటుంది కదా, ఆ ఫినిషింగ్ వర్క్స్ కోసం ఏమవుతుంది అంటే ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సో నేను షూట్ చేయడానికి కానీ, ఎడిట్ చేయడానికి కానీ దేనికి కూడా అస్సలు కుదరలేదు. అండ్ ఇక్కడ ఉండి వాళ్ళ వర్క్ ని, మోక్షజ్ఞ వాళ్ళ వర్క్ జోలికి వెళ్లకుండా ఉండడానికి, వీటన్నిటిని నేను మేనేజ్ చేయడానికి నాకు చాలా చాలా కష్టమైంది. ఎందుకంటే అది వుడ్ వర్క్ కదా, కింద వుడ్ అదంతా పడితే మోక్షజ్ఞ వెళ్ళి వాటన్నిటిని పట్టుకోవడం, అదంతా కూడా గ్యాదర్ చేసుకొని ఒళ్ళంతా పూసుకోవడం, అదంతా మళ్ళీ ఎలర్జీ వస్తుందేమో అని చూసుకుంటూ అలాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది మా వారు ఆఫీస్కి వెళ్ళడం వల్ల. అక్కడ ఫస్ట్ బ్రేక్ పడింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చే క్రమంలో గృహప్రవేశం, అక్కడ సర్దుకోవడాలు, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ సర్దుకోవడాలు, ఇవన్నీ కూడా చాలా టైం తీసుకున్నాయి అనమాట. అండ్ దట్టు నాకు కొన్ని వీడియోస్ షూట్ చేసుకున్నవి కూడా పోయినాయి అనమాట. అది ఎలా అంటే ఇప్పుడు చెప్తాను. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసి పెట్టుకున్నాను. సో మిస్ అయినాయి. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడ ప్యాకింగ్ కానీ, లేదంటే అండ్ నేను గృహప్రవేశం వీడియో అన్నిటికంటే కూడా నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటంటే, మాకు గృహప్రవేశం ఫొటోస్ వీడియోస్ రాలేదు. అంటే మేమేం వీడియో ఎవరిని పిలవలేదన్నమాట. ఓన్లీ మా మామయ్య గారు వాళ్ళు, మా అమ్మ వాళ్ళు, మేము మాత్రమే వచ్చాము. సో వీడియో తీయడానికి అసలు కుదరలేదు. అండ్ పంతులు గారిని ఇద్దరు వచ్చారనమాట. సో ఒక ఆయన నేను తీస్తాను అని చెప్పారు. తీస్తాను అని అంటే సరే అని ఆయన తీశారు. నేను వెంటనే అప్పుడే అడిగితే బాగోదు కదా, నెక్స్ట్ తీసుకుందాంలే, మాకు గుర్తుగా ఉండాలి కదా అని చెప్పి అనుకుంటే, ఒక 1 week తర్వాత వెంటనే షిఫ్ట్ అయిపోయాం అనమాట. అంటే గృహప్రవేశం అయిన నెక్స్ట్ డేనే మేము షిఫ్ట్ అయ్యాము. సో షిఫ్ట్ అవ్వడం అక్కడ నుంచి ఇక్కడికి 1 week లో నేను ఆయన అడగడం మర్చిపోయాను. ఈ లోపు ఆయన డిలీట్ చేసేసారంట. నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంపార్టెంట్ కదా, అది మనకి ఇంపార్టెంట్, వాళ్ళకి కాకపోయినా. చేసే ముందు కొంచెం షేర్ చేసి డిలీట్ చేసి ఉంటే బాగుండేది కదా అని అనిపించింది. సో అలా అయితే తీయలేదు. అమ్మ పొంగల్ చేయడం, మామయ్య గారు అను మా డాడీ ఏమో మోక్షజ్ఞ హోమం దగ్గర అంతా కదిలిస్తాడు అని చెప్పి ఆ ఫైర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అని ఇద్దరు కలిసి కిందకి వెళ్ళి పైన పూజ జరుగుతున్నంతసేపు కూడా వాడిని ఆడించుకోవడానికి తాతలు ఇద్దరు తీసుకొని వెళ్ళి అలా వీడియో తీయడానికి ఎవరు లేకపోయారు. సో ఆయన తీసిందేమో పోయింది. ముందు అన్ని ఏమో ఫోన్ పగిలిపోయింది. మోక్షజ్ఞ పగలగొట్టాడు అనమాట. ఆ పగలగొట్టడం వల్ల అది అసలు ఆన్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. సో ఆ ఫోన్ రిపేర్ కి తీసుకొని వెళ్ళి చేస్తే వాళ్ళు రీసెట్ చేశారు. సో చేయడం వల్ల ఏమైందంటే మొత్తం పోయింది. అందులో ఉన్న ప్రతి ఒక్క వీడియో, ఫోటో అంతా పోయింది. అండ్ నా జీమెయిల్ ఏమో హ్యాక్ అయింది. నా జీమెయిల్లోనే నేను అన్ని పెట్టుకున్నాను. అంటే ఫోన్లో స్టోరేజ్ లేకపోతే జీమెయిల్లోకి అప్లోడ్ చేసేసి సేమ్ క్వాలిటీతో. సో నాది 4K రికార్డింగ్ అవ్వడం వల్ల ఎక్కువ క్వాలిటీతో ఎక్కువ జీబీ స్టోరేజ్ అవసరం అవుతుంది. సో ఫోన్లో సరిపోకపోతే ఆ జీమెయిల్ కూడా స్టోరేజ్ పెట్టుకుంటే ఫోన్ పోయింది, జీమెయిల్. అసలు వాళ్ళు ఎందుకు హ్యాక్ చేశారో కూడా తెలియదు. ఆ మెయిల్లో నాకు అసలు ఏం లేవు. ఓన్లీ దీనికి సంబంధించిన వీడియోస్ మాత్రమే ఉన్నాయి కానీ ఫొటోస్ కానీ అలాంటివి ఏం లేవు. అది కూడా రా వీడియోస్ కొన్నే ఉన్నాయి. ఆ షిఫ్టింగ్ అయ్యేటప్పుడు కానీ అలా
బాగా. సో తర్వాత మెయిల్ వాళ్ళకి ఫార్వర్డ్ చేద్దామన్నా మా హస్బెండ్ అన్నారు కొత్తగా ఇంకా స్టార్ట్ చేయ అదంతా రికవరీ అదంతా చాలా టైం పట్టినా కూడా నీకు ఈలోపు నువ్వు స్టార్ట్ చేస్తావు కదా అని అన్నారు. ఇంకా ఆ ఫోన్ బాగా ఇంటికి వచ్చింది. అట్లా అయ్యిందో లేదో మళ్ళీ నేను January 1 నుంచి స్టార్ట్ చేద్దామని నేను ఒక వీడియో షార్ట్ పోస్ట్ చేశాను కదా. యాక్చువల్గా ఫస్ట్ నుంచి మొత్తం అంతా పెడదాము అని చెప్పి అనుకుంటే ఏమైందంటే కాపీ రైట్ పడింది. సో తమ్నెయిల్లో ఆల్రెడీ చూసారు కదా, కాపీ రైట్ వార్నింగ్ అనేది ఒకటి వచ్చింది. అందులో అది వచ్చేటప్పటికి నాకు భయం వేసింది అనమాట. ఏం చేయాలి, ఎందుకు వచ్చింది, నేనేం కాపీ రైట్ మ్యూజిక్ అలా కాదు కదా అని చెప్పి మెయిల్స్ చెక్ చేసుకొని యూట్యూబ్ నుంచి వచ్చినవి అలాగా చూసుకొని దాన్ని ఏంటి ఎలా అని తెలుసుకొని దానివల్ల ఏం కాదు మనకి ఏం అవ్వదు అలాంటి అంత కన్ఫర్మేషన్ వచ్చేంతవరకు నాకు ఇంకొక వీడియో పోస్ట్ చేయాలంటే చాలా భయం వేసింది. అయ్యో ఇప్పటిదాకా నేను చాలా మంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నాను అండ్ కొంచెం కష్టం కూడా ఉండిద్ది కదా, ఇదంతా కూడా వృధా అయిపోయిందేమో అని అనుకున్నాను. బట్ అట్లాస్ట్ ఏం కాదు అన్నారు. సో ఇంకా దిస్ ఈస్ ద టైం, నేను ఇంకా స్టార్ట్ చేసి కంటిన్యూస్ గా పెట్టాలి అని అనుకున్నాను. అండ్ నాకు పండగ కూడా కలిసి వచ్చింది. సో కొత్త ఇంట్లో మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇంకా ఎప్పటికీ ఆగకుండా ఇలానే పోస్ట్ చేయాలని నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అండ్ మీరు కూడా సంక్రాంతిని బాగా జరుపుకోండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఎంతమంది అయితే ఉన్నారో నేను వీడియో స్టాప్ చేసే టైంకి ఒక్కళ్ళు కూడా తగ్గలేదన్నమాట. ఇంకా చెప్పాలంటే 3 members పెరిగారు కూడా నాకు సబ్స్క్రైబర్స్. సో అంటే అంత జెన్యూన్ గా నన్ను నమ్మి నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు ఐఎమ్ బిగ్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ. సో ఇక్కడ నుంచి రెగ్యులర్ గా అప్డేట్స్ నా దగ్గర నుంచి అప్డేట్స్ కానీ నా వీడియోస్ కానీ అన్ని ఖచ్చితంగా వస్తాయి. సో స్టే ట్యూన్డ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పటిదాకా చూసారు కదా, ఒక లైక్ వేసుకోండి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉండిద్ది. అండ్ కామెంట్ సెషన్ లో కామెంట్స్ అయితే చెప్పండి. నన్ను ఎంతమంది మిస్ అయ్యారో ఖచ్చితంగా అయితే చెప్పండి. ఎవరు మిస్ అయ్యారో నేను కూడా చూసి హ్యాపీగా ఉంటుందబ్బా. అందుకని ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటాను మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.